హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, మన ఇంటిని వదిలి వేరే ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పాను కదండి. సో, దానికోసమే అనమాట. మన ఇల్లు ఓన్ హౌస్ అయితే ఇదేనమాట. కాకపోతే ఏంటంటే మనకు ఇల్లు మొత్తం పాడైపోయిందండి. అస్సలు బాగాలేదనమాట. వర్షాకాలం వచ్చిందంటే ఉండడానికి కూడా కుదరడం లేదండి. మొత్తం వర్షం చినుకులంతా లోపలికి వచ్చేస్తున్నాయండి. అందుకోసమే ఈ ఇంట్లోని సామాన్లన్నీ వేరే ఇంటికి షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే ఒక్కొక్కటిగా తీసి మొత్తం బీరువాలోని బట్టలన్నీ ఈ విధంగా మూటలు కట్టేసేసామండి. ఎందుకంటే బట్టలతో పాటు అయితే బీరువాలను అయితే బయటికి తీసుకెళ్ళాం కదండి. సో, ఒక్కొక్కటి సదురుతున్నానండి. చాలా అంటే చాలా పని ఎక్కువైపోయిందండి. ఎందుకంటే పాప పడుకున్నప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ చేసుకోవచ్చు కదండి. అందుకోసమనేసి స్టార్ట్ చేసేసాను. సో, ఎక్కడికక్కడ చిందరవందరగా ఉన్నాయండి. మొత్తానికైతే నేను సదరక ముందు సామాన్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంత సామాన్లు మొత్తం అమ్మ, నేను, బావగారు అనమాట ముగ్గురం వేరే ఇంటికి షిఫ్ట్ చేస్తున్నాము. అది కూడా మన ఇల్లేనమాట. కాకపోతే ఏంటంటే మొత్తం కోతులు ఏం చేసాయంటే పైనుంచి తొక్కి పెంకులంతా జారేసేసింది అనమాట. ఇది మన ఉండే ఇల్లు అనమాట. పెంకుటిల్లేనండి, అప్పట్లోని ఇల్లు. ఈ ఇంటి నుంచి పక్కన కనిపిస్తుంది కదండి, ఆ ఇంటికి మారుస్తున్నాం అనమాట. అది కూడా కరెక్ట్గా అసలు బాగాలేదండి. కాకపోతే తప్పదు కదండి, మనకు సామాన్లు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదండి. అందుకోసం ఇంకా ఏదైతే అయిందనేసి సామాన్లు అయితే అక్కడికే తీసుకువెళ్తున్నాము. బయట ఇవి గిన్నెలు అనేసి మొత్తం సామాన్లు బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. ఎందుకంటే మొత్తం అన్నీ ఆ ఇంటికి షిఫ్ట్ చేయాలి కాబట్టి ఒక్కొక్కటిగా తీసి సర్దుతున్నానండి. సో, ఈలోపు ఇంకా బావగారు అమ్మ అయితే బీరువాలని తీసుకువెళ్తున్నారనమాట. సో, ఇటువైపు నుంచి తీసుకెళ్దామంటే ఇక్కడ దివాన్ కాటం అడ్డొచ్చేసేసింది. దానికి తోడు పాప అయితే అక్కడ పడుకొని ఉండిందనమాట. తీసుకువెళ్ళడానికి అవ్వలేదనేసి చెప్పి ఇంకా అటు సైడ్ నుంచి తీసుకెళ్తున్నారు. సో, నిజంగా అండి, ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి మార్చడం అంటే చాలా కష్టమని నాకు ఈరోజు అర్థమైంది. ఎప్పటి నుంచో చెత్త అంతా పేరుకుపోయిందనమాట లోపల. సో, ఎలాగో అవన్నీ తీసేసాయి కాబట్టి ఒక్కొక్కటి మార్చేస్తున్నాం అనమాట. సో, చాలా బరువు వచ్చేసిందండి ఈ బీరువా అయితే. ఇది అక్కకి పెళ్ళైన కొత్తలో కొన్నారనమాట ఈ బీరువాని. కానీ మొత్తం అంటే మొత్తానికి పాడైపోయింది. చూసారా కింద స్టాండ్స్లా ఉంటాయి కదండి, అవి మొత్తం తినేసేసింది. ఎందుకంటే తడి తగలకూడదంట కదండి ఇనుముకి. సో, మనకేంటంటే కింద చెక్కలు అలాంటివి ఏమీ వేయలేదన్నమాట అప్పట్లో అమ్మ. అందుకోసమే కింద ఇల్లు కడిగేటప్పుడు వాటర్ అవి వెళ్ళిపోయి పాడైపోయిందనమాట మొత్తం బీరువా అయితే. సో, మీకు ఆ ఫ్రంట్ సైడు ఒక పువ్వులు కనిపిస్తాయి చూడండి. ఆ పువ్వులు నేనే బయట ఫ్యాన్సీ షాప్లో కొని అంటించుకున్నాను అనమాట ఇష్టంగా. ఇప్పటికీ చాలా బాగుంటాయి. ఈ బీరువాలు అయితే అప్పట్లో 2000కి మాత్రమే కొన్నారనమాట. కానీ ఇప్పటికి ఇంకా లోపల బాగానే ఉంది, బయట అయితే మొత్తం పోయింది. ఈలోపు ఇంతలో బావగారికి డబ్బులు దొరికాయి అనమాట. ఎప్పటి నుంచో అక్కడ ఉన్నట్టున్నాయి. 4 రూపీస్ అండి. లక్ష్మీదేవి దొరకడం అంటే అదృష్టం కదండి, అందుకే తీసుకొని దాచుకున్నాను. సో, ఇవి కనిపిస్తున్నాయి కదా, ఆ పూలేనమాట. ఫ్యాన్సీ షాప్లో కొనుక్కొని ఇష్టంగా అంటించుకున్నాను. కాకపోతే మొత్తం కింద అయితే పాడైపోయిందనమాట. నిలబడడానికి కూడా కుదరడం లేదు. సో, ఇల్లు మార్చేంత వరకే కదా అనేసి చెప్పి సరి చేస్తున్నారు ఏదో విధంగా నిలబెడదామని. ఇంకా ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, ఆ మూటలన్నీ తీసుకొచ్చి ఈ మంచం దగ్గర పెట్టేసేసాను చూడండి. మొత్తం సామాన్లన్నీ ఇక్కడికి తీసుకొచ్చేసిన తర్వాత అవన్నీ నేను సర్దాలండి. చాలా పెద్ద పని అండి. ఇంత పని అంటే ఇంకా చేసినా తీరనంత పని వచ్చేసేసింది. ఇంకా ఏదైతే అయింది చెయ్యాలి కదా, తప్పదనేసి ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చామన్నమాట. ఇవి పాత బీరువాళ్ళు అండి, అప్పట్లో 2000. ఇదైతే ఒక 5000 ఉంటుందంట ఈ బీరువా అయితే. ఇది రీసెంట్గా 3 years అవుతుందిలేండి కొని. అవైతే నాకు తెలిసి దగ్గరకు ఒక 15 సంవత్సరాలు అవుతుందిలేండి. మొత్తం అన్నీ పోయాయిలేండి, కాకపోతే యూజ్ అవుతాయి కదా అనేసి చెప్పి ఉంచామన్నమాట. ఇంకపోతే లోపల ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఉండిందనమాట. అదైతే ఏకంగా ఏం చేశాడంటే ఆశు, నేను కుంకుమ బాగా పెట్టుకుంటానండి, ఆ కుంకుమ డబ్బాని తీసుకొని మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అంతా చేసేసాడనమాట. ఇంకా ఎంత తుడిచినా మొత్తం ఆ డ్రెస్సింగ్ టేబుల్ అంతా రెడ్ కలర్లోకి మారిపోయింది. అందుకోసమే అమ్మ నేను బూజులు అవన్నీ దులిపి తడిగుడ్డతో తుడుద్దాం అనేసి అయితే రెడీ చేస్తున్నామండి. ఏంటంటే ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరట్లేదండి పిల్లలతోనే.
దానికి తోడు ఇంకెలాగో ఇల్లు ఇప్పేస్తున్నాం కదా అనేసి చెప్పి ఇప్పుడు కుదిరింది. ఇంకొకేసారి క్లీన్ చేసేసుకొని వేరే ఇంటి దగ్గర పెట్టుకుంటున్నామండి. మాకు ఇంత దుమ్ము ఎందుకంటే రోడ్డు పాయింట్లోనే అనమాట మన ఇల్లు. సో దానికోసమే ఆ డస్ట్ అంతా మొత్తం మన ఇంటి లోపలికి వచ్చేస్తుందండి. అందువల్ల మొత్తం సామాన్లు అంతా మట్టి మట్టి అయిపోతున్నాయి. ఇంకా చేసేది ఏం లేదు కదండి, ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. అవి అవేవి అవుతూనే ఉంటాయిలేండి, తప్పదు. ఇంకా పైన బూజులన్నీ దులిపేసేసాము చీపురుతోనైతే. మా ఇల్లు చూసి అయితే ఎవరు భయపడకండి, ఏమనుకోకండి. ఎందుకంటే ప్రతిదీ ఇంకా ఎక్కడికక్కడే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఒక పక్కన సదురుతూనే ఉన్నాము, ఉంటూనే ఉన్నాయి సామాన్లు. దానికి తోడు అది చేద్దాము అనుకునేటప్పటికి పిల్లలు లేవడము, లేకపోతే వాళ్ళని స్కూల్కి పంపించడము, ఇంకా వంట పని అనేసి, అమ్మకి డ్యూటీ అనేసి ఇంకా ఇలా వెళ్ళాల్సి వస్తుందండి. సో దానివల్ల క్లీన్ చేసుకోలేకపోతున్నాము. ఇంకా ఇల్లు కట్టుకునేంత వరకు మాకు ఈ పరిస్థితి అయితే తప్పదులేండి. కొంచెం ఏమనుకోకుండా ప్లీజ్ అండి అడ్జస్ట్ చేసుకోండి. సో ఆ మంచంలోనివి అన్నీ బట్టలేనమాట. ఎందుకంటే మొత్తం మన ఇంట్లోనే ఎంతమంది అంటే బావగారు, నేను, అమ్మ, నాన్న, పాప, బాబు అనమాట. వీళ్ళమే ఉంటాము. వీళ్ళందరి బట్టలు ఇంకా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి ఎవరి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియనంత ఇదిగా అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికి బట్టలన్నీ ఒక మంచం దగ్గర వేస్తే కనుక నిండిపోయిందనమాట. అందుకని మళ్ళీ బయట వేయాల్సి వచ్చిందండి. ఇంకా ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా చెప్పాను కదండి, ఆశు అయితే ఆ కుంకాన్ని మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అంతా రాసి పడేసాడు. దాన్నే మా అమ్మ పోగొట్టడానికి ట్రై చేస్తుంది. చూడాలి మరి ఎంతవరకు తీసుకొస్తుంది ఏంటనేసి. సో కానీ మా అమ్మగారు అయితే చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట ఈ వయసులోన. ఎందుకంటే ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఇటు వచ్చి నేను కొంచెం బాగుంటే నేనే చేసేసుకునేదాన్ని. కాకపోతే నాకు పాప ఉండడం వల్ల ఇంకా పాపను చూసుకోవడము, నాకు 1 year కూడా కాలేదు కదండి, జస్ట్ 4 months మాత్రమే. 4 monthsలోనే నేను ఇంకా బరువైన పనులు ఇలాంటివి చేయకూడదు అనేసి చెప్పి ఇంకా బావగారిని, అమ్మని మాత్రమే చూసుకుంటున్నారనమాట. సో నేను వాళ్ళకి ఉడత భక్తి సాయం కింద ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసి పెడుతున్నాను. సో ఎంతో కొంత చేయాలి కదని చేయకుండా మరీ ఉండకూడదు. సో అమ్మ వాళ్ళే చేస్తున్నారనమాట. అంత సడన్గా బరువులు అవి ఎత్తకూడదు అనేసి అంటారు బాలింతరాలుగా ఉన్నప్పుడు. అందుకోసమే నేనేమీ ముట్టుకోవట్లేదండి. వేరేగా అయితే మాత్రం అనుకోవద్దు. సో ఇంకా లోపల మనకు కావాల్సిన సామాన్లు చాలానే ఉన్నాయండి. దివాన్ కాట్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మంచం ఒకటి ఉంటుందిలేండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తెచ్చుకోవాలి కదా. అప్పటికే చాలా సేపు అయిపోయిందిలేండి అవన్నీ తీసేటప్పటికే. ఇంకా వీలైనంత వరకు ఎండెక్కేంత వరకు ఆ సామాన్లు అయితే తీసుకున్నాంలేండి. ఇంకా కొన్ని వదిలేసాము. అవి ఇంకో నెక్స్ట్ డే చేసుకుందాంలే ఖాళీ ఉన్నప్పుడు, అమ్మగారికి ఇంకా డ్యూటీ టైం అవుతుందనేసి చెప్పి ఉన్న టైంలోనే ఇవైతే క్లీన్ చేసుకున్నాంలేండి మనము. మా బావగారు అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి బయట పెట్టేశారు కదా, కాసేపు పడుకుంటారు, మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకొకటి తీస్తారు. ఇలానే చేస్తున్నారు అనమాట. అతనికి అతను ఉన్నప్పుడే వర్క్ అంతా కంప్లీట్ చేయించుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ అతను పుల్లల కాటికి బయటకు వెళ్తే కనుక మాకు సాయం చేసేవాళ్ళు ఉండరు. మా అమ్మ అయితే తోముతూనే ఉందన్నమాట పైనుంచి కింద వరకు. వీలైనంత వరకు చేసింది. ఒకవేళ అవ్వకపోతే తర్వాత చూద్దాంలేమ్మ అనేసి అన్నాను. ఇంకా అలా అయినా కూడా వినకుండా ఇంకా పాముతూనే ఉందన్నమాట. బావుకి ఏంటంటే ఆ బొట్టు చూసినా లేదంటే ఆ గోల్ రంగులు అలాంటి రంగురంగులు ఏం కనిపించినా కానీ పాడు చేయడంలో ఫస్ట్ ఉంటాడనమాట. సో అవన్నీ గీసి పామేస్తుంది అమ్మ అయితే. సో ఫైనల్గా అయితే ఒక కొలిక్కి వచ్చిందనమాట. ఇంకా నేను ట్రై చేశాను వస్తుందేమో అనేసి, కొంచెం లైట్గా వచ్చింది. అది తీసేసి వెళ్ళిపోయాను. ఇంకా మొత్తానికైతే ఇది ఒక్కటి కంప్లీట్ చేసేసినట్టేనండి. అమ్మగారికి కూడా ఈ మధ్య హెల్త్ అది బాగుండట్లేదు అనమాట. ఎందుకంటే కాలు నొప్పులాగా వచ్చేస్తున్నాయండి. సో అయినా కానీ ఓపిక తెచ్చుకొని మరి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక మేము ఇల్లు ఇప్పి బాగు చేయించుకోకపోతే వర్షాకాలం వచ్చిందంటే కనుక పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదండి, అంత దారుణంగా అయిపోతుంది. సో చెప్తున్నాను కదండి, అప్పట్లోనే ఏంటంటే మట్టి పేడ కలిపేసేసి మూల పెంకులు అనేది వేసారంటండి, పామేరంట. దానివల్ల వర్షం వచ్చేసినప్పుడల్లా ఆ మట్టి అనేది కరిగిపోయి పైనుంచి కింద పడిపోతుందండి. ఒక్కొక్కసారి అయితే మొక్కల్లో పడిన సిచ్యువేషన్స్ కూడా మేము ఫేస్ చేస్తామన్నమాట. ఇంకోసం అందుకని అనమాట ఇప్పుడైతే ఖచ్చితంగా ఇప్పేయాలనేసి అయితే డిసైడ్ అయిపోయాము.
మొత్తానికైతే అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసి లోపల ఇంకా దివాన్ కాట్ ఉందండి, సో దాన్ని కూడా బయటికి తీసుకొని వచ్చేసేసారు. ఇంకా దాని తర్వాత లోపల మంచం ఒకటి ఉంది కదండి, ఆ మంచం పరుపున అయితే నేను ఒక్కదాన్ని ఇంకా ఓపిక తెచ్చుకొని మరి తెచ్చాను. ఎందుకంటే చాలా పెద్దదండి, నేను ఉన్నది షార్ట్ కదా, సో దాన్ని నిక్కి తీసుకొని వచ్చాను. ఇంకా చెక్కనైతే నేను ఒక్కదాన్ని పట్టలేననేసి చెప్పి అమ్మ నేనైతే తీసుకొచ్చేసామండి. సో పెద్ద వస్తువులన్నీ మ్యాక్సిమం బయటికి తీసుకొని వచ్చేసేసినట్టే. ఇంకా చిన్న వస్తువులు ఉన్నాయిలేండి, అవి దగ్గరలో తీద్దాంలే అనేసి చెప్పి ఇంకా ఆఫ్ చేసేసాము. ఎందుకంటే ఈలోపు ఆకలి వేసేసింది అనమాట. సో అన్నం తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మంచం ఒకటి ఉందండి, ఇంకా అవి నట్లు ఇప్పేసేసి బయటికి తీసుకువెళ్ళామండి. అమ్మ అయితే దాన్ని క్లీన్ చేస్తుంది. మొత్తం సామాన్లన్నీ తీసేయగా కింద చూడండి ఎంత చెదారం పేరుకుపోయిందో. ఇంకా అవన్నీ తీసేయాల్సిందే మనము, అవన్నీ తీసేస్తే కానీ నీట్గా కనిపించదండి ఇంకా. సో ఫైనల్గా అయితే ఇది మేమున్న ఇల్లు అండి, ఈ విధంగా ఉండింది అప్పట్లోనైతే. సో ఈ ఇంటితో మాకు అనుబంధం దగ్గరికి 25 సంవత్సరాలండి. నేను దగ్గరగా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడో కట్టారనమాట. దాన్ని ఒక్కొక్కటి మా అమ్మగారు బాగు చేయించుకుంటూ ఇంతవరకు అయితే తీసుకొని వచ్చారు ఇంటినైతే. కాకపోతే ఏంటంటే పైన సిమెంట్తో మేగకుండా మట్టితో మేగడం వల్ల మొత్తం మూల పెంకులన్నీ పోయాయండి. దానివల్ల వర్షం అదేసి ఇంటి లోపలికి వచ్చేస్తుంది, అందుకోసమే ఇప్పేస్తామండి. చిన్న వస్తువులు అంటే పాప వస్తువులు అయితే ఇక్కడే ఉంచాను, ఇంకా తీయలేదండి. సో ఇటు కబోర్డ్ అయితే క్లీన్ చేసేసాను. ఇది బాబు ఫ్లెక్సీ అండి, ఇటువైపు వచ్చేసేసి మిషన్ ఉంచేసేసానులేండి, ఇంకా తీయలేదనమాట. ఇంక పోతే బయట వచ్చేసేసి బాబు బర్త్డేకి ఫోటో ఫ్రేమ్ ఒకటి వచ్చిందండి, అది నాకు అందక అలానే ఉంచేసాను, తర్వాత ఇద్దామని. సో ఇదండి వీడియో అయితే. మరి మీ లైఫ్లోన ఇల్లు మారేటప్పుడు ఏదైనా స్ట్రాంగ్ సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.